మదన్ సార్, మదన్ సార్, మదన్ గారు, మదన్ గారు, దయా, మదన్ గారు, రేయ్ ఇదిగోండి. అరే నెమ్మదిగా నెమ్మదిగా. మదన్ గారు, మీరిప్పుడు బాగానే ఉన్నారుగా? ఏంటి, ఏమైంది మీకు? అది ఎవడో ఒకడున్నాడు, వాడు నా ప్రాణాలు తీయాలనుకుంటున్నాడు. ఎవరు వాడు? వాడు ఎప్పుడూ నా పక్కనే కూర్చొని ఉంటాడు, ఎప్పుడూ నన్ను ఒంటరిగా వదిలి వెళ్ళడు. అదేంటంటే ఇప్పుడు కూడా వాడు నన్ను చూస్తూనే ఉంటాడు, వింటూనే ఉంటాడు. ఇలా చూడండి మదన్ గారు, కంగారు పడద్దు. మీకు ఇక్కడ ఏమీ కాదు, మేమంతరం ఇక్కడే ఉన్నాం కదా. మదన్ సార్ని మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు? మీరు ఎవరిని ఫాలో అవుతున్నారు? బొమ్మ, నడిచేటువంటి బొమ్మ. నడిచే బొమ్మ? కానీ అది అదే అదే అది కానీ దానికి ప్రాణం లేదు, కానీ ఎవరో దాన్ని ఆడిస్తున్నారు. అది దానికి ప్రాణం లేదు, కానీ దాన్ని ఎవరో మాట్లాడిస్తున్నారు. మదన్ సార్, అది మాట్లాడుతుంది, అది తానుగానే నడిచొస్తుంది. మదన్ సార్, హలో మదన్ సార్. మాట్లాడుతున్న బొమ్మనా? నాకు తెలుసు, నేను చెప్పేది మీరు నమ్మరు అని నాకు తెలుసు, కానీ అది మాట్లాడుతుంది, అది నిజం. ఫ్రెడీ సార్, మీరు ఇలాంటి బొమ్మని ఎక్కడైనా విన్నారా? లేదు. ఒక విషయం తెలుసా, కొద్ది రోజుల ముందు మీకు ఏమైందో తెలుసా? ఆ రోజు నాకు బర్త్డే. ఇంట్లో కాలింగ్ బెల్ కొట్టిన వెంటనే నా ఫ్రెండ్సే చూడడానికి వచ్చారని అనుకున్నాను. ఈ రాత్రిపూట ఎవడ్రా బెల్ కొట్టింది? ఎవడైనా ఆడుకుంటున్నాడా ఏంటి? మదన్ సార్, ఎవరు? నేను మీకు కనిపించడం లేదా? నేనే. నేనే మాట్లాడుతున్నాను. మీరు షాక్ కావాల్సిన అవసరం ఏమీ లేదు. మీకు ఒక విషయం తెలుసా? అసలు నేను ఇక్కడికి ఎందుకు వచ్చానన్నది మీ ప్రాణాన్ని తీసుకువెళ్ళడానికి. ఏంటి? అవును, నిన్ను చంపడానికే వచ్చాను. రవి, కవిత, త్వరగా ఇక్కడికి రండి. ఏమైంది చెప్పండి. ఇది ఈ బొమ్మ నన్ను చూసి ఏదో మాట్లాడుతుంది, నా ప్రాణం తీస్తానంటుంది. ఏంటిది? అవును, అది. అరే బాగా చూడండి, అది కేవలం బొమ్మే. అదెలా మనల్ని అటాక్ చేస్తుంది? అన్నా, మాతో ఆడుకుంటున్నారా ఏంటి? లేదు, నేను చెప్పేది నమ్మండి. అది ఏమో నేనెందుకు మీ దగ్గర తమాషా చేయబోతున్నాను, అందులో ఈ రోజున. అరే నేనే విన్నాను, అది నన్ను చూసి చెప్పింది. అది నా ప్రాణాలు తీసేస్తానని చెప్పింది. సరే, నేను చూస్తాను.
జాగ్రత్త రవి. ఉండు. ప్రశాంతంగా ఉండండి. అన్నా, అనుకోకుండా మీతో ఎవరో కామెడీ చేస్తున్నారు. ఈ బొమ్మలో ఎవరు స్పీకర్ పెట్టి ఫన్ చేస్తున్నారు. చెక్ చెయ్యి, స్పీకర్ ఉందా చూడు. మ్మ్హ్మ్. లేదు, ఇందులో అలాంటిది ఏమీ లేదు. ఇప్పుడు ఆ బొమ్మ ఎక్కడుంది? కొన్ని సందర్భాల్లో నాకు వచ్చే కోపానికి అన్నిటినీ పగలగొట్టేద్దాం అనిపిస్తుంది, కాల్చేద్దాం అనిపిస్తుంది, బెదిరిస్తుంది, నన్ను బెదిరిస్తుంది, నన్ను అది చంపేస్తానని చెప్తుంది. మీరు నిజంగానే దాన్ని చూశారా? అవును, నేను అది కాదు మదన్ గారు, ఒకవేళ మీకేమన్నా కలలు లాంటివి అవి కళ ఏమీ కాదు, దాన్ని నేను నేరుగా చూసా. నేను అది ఒకసారి కాదు, అది చాలాసార్లు, అలాగే ఇప్పటి వరకు చాలాసార్లు. నాకేమనిపిస్తుందంటే మదన్ సార్ని చంపడానికి ఇదే బెస్ట్ అయిన దారి అని. కత్తితో పొడవడం, కత్తితో పొడిచి చంపితేనే కదా బాగుంటుంది. అందుకే మీ శరీరం మొత్తం రక్తంలో రగిలిపోతుంది. మీ బెస్ట్ అయిన విషయమే అది. కావాలంటే మదన్కి విషయం ఇచ్చేయండి. ఒక పని చేద్దాం, సైలెంట్ గా అతని గొంతు నిలిమి చంపేద్దామా? మీరే చెప్పండి మదన్ సార్, మీరెలా చావాలని ఆశపడుతున్నారు చెప్పండి. మదన్ సార్, ఎక్కడికలా పారిపోతున్నారు? చెప్పండి మదన్ సార్. ఇప్పుడు మీరు ఏ మెథడ్లో చావబోతున్నారు అది నాతో చెప్పండి మదన్ సార్. పర్వాలేదు చెప్పండి. నిజంగానే మదన్ గారు భయపడినట్లు తన ప్రాణాలకి ప్రమాదం. ఆయన చెప్పిందంతా నిజమే అనుకుంటా, అదంతా భ్రమ కాదు. సార్ అలాగైతే మదన్ సార్ని చంపింది ఈ బొమ్మ. అరే ఏంట్రా వాగుతున్నావు? బొమ్మ ఎలా హత్య చేయగలదో చెప్పు. అలాగైతే హత్య ఎవరు చేసుంటారు సార్? వాడే ఫ్రెడీ. ఈ బొమ్మల్ని పెట్టుకొని ఆట ఆడటం తెలిసిన వాడే అంతా చేశాడు. సార్, మేము అక్కడ చూసినప్పుడు ఈ బొమ్మ చేతిలో ఈ కత్తుంది. అన్ని హత్యలు ఈ బొమ్మకే సంబంధంలో ఉన్నాయి. అయితే ఇదే చేసుంటుందేమో. అన్నా, అన్నా, కాస్త ఆగు. మా అన్నయ్యకి ఈ బొమ్మ ఆయన అసలు చంపలేదు. ఒక్క నిమిషం, అసలు మీరిద్దరెవరు? సార్, నేను కవిత, ఈయన భార్య. మదన్ సార్, ఈయన అన్నయ్య, ఈయన పేరు రవి. అప్పుడు మీరు ఇంతసేపు ఎక్కడికెళ్ళారు, ఎక్కడున్నారు? సార్, ఈ రోజు మా మ్యారేజ్ యానివర్సరీ, అందుకే బయట డిన్నర్ కని వెళ్ళాం. ఈయన ఇతను అన్నయ్యని కూడా రమ్మని చెప్పారు, కానీ ఈయన రాను అన్నారు. ఇంతలో ఇలా. మీరేగా చెప్పారు మదన్ గారి హత్యను ఈ బొమ్మ చేయలేదని. అవును, ఈ బొమ్మ చంపలేదు. అయితే మీకు హంతకుడు ఎవరో తెలుసా? నాకు బాగా నమ్మకం ఉంది, ఈయన్ని చంపింది ఆ షాహులే ఉంటాడు. వాడే రివెంజ్ తీసుకోవాలనుకున్నాడు. షార్దులు ఎవరు? ఎందుకు పగ తీర్చుకోవాలనుకున్నాడు? షాదిల్ ఒక వెంట్రిలికిజం అండ్ వాయిస్ ఆర్టిస్ట్ కూడా. మదన్ గారేమో రవి పెద్దన్నయ్య, ఆంకుష్ అన్నయ్య చిన్ననాటి స్నేహితుడు. ఆంకుష్ అన్నయ్య షాదిల్ చిన్నప్పటి నుంచే బాగా ఫ్రెండ్స్. అప్పుడే వాళ్ళు ఒక విషయాన్ని గమనించారు, షాదుల్ జీవితంలో ఎంత కష్టపడుతున్నారు అని. ఒక 5 సంవత్సరాల క్రితం ఆయన తన ఇంటిని షాదిల్కి ఇచ్చేశారు. అక్కడి నుండి థియేటర్ గ్రూప్ ఎలా నడపాలో చూశారు. కానీ ఎప్పుడైనా వాళ్ళు అంకుష్ అన్నయ్యకి వాళ్ళు రెంట్ కూడా అసలు ఇవ్వలేదు. అంకుష్ అన్నయ్య దాని గురించి ఏమీ బాధపడలేదు కూడా, ఎందుకంటే ఆయనకి బాగా తెలుసు ఈయన దగ్గర అంతగా డబ్బులు లేవు అని. అదులు ఇంకా వాళ్ళ స్టూడెంట్స్
అంకుష్ అన్నయ్య ఇంటి నుంచే డ్రామాకి ప్రాక్టీస్ చేస్తారు. బొమ్మల్ని మాట్లాడించే ఆ కళని అందరూ ఒకటిగా కూర్చుని ప్రాక్టీస్ చేస్తారు. ఒక్క విషయం మీరు బాగా గుర్తుంచుకోవాలి, వెంట్రలిక్ అనే కళ అంత తేలికైంది కాదు, అలాగే అంత కష్టమైంది కాదు. ఈ కళను నేర్చుకోవాలంటే మాత్రం మన టెక్నిక్ చాలా అవసరం. వెంట్రలికిజం ఒక లాటిన్ పదం. వెంటర్ దానికనే అర్థం మన కడుపు, లోక్లీ అంటే అర్థం వాయిస్, వెంట్రలికిజం అంటే అర్థం కడుపు ద్వారా మాట్లాడడం. ఎలాగంటే, హలో వరుణ్, నువ్వెలా ఉన్నావు? ఒకరోజు అంకుష్ అన్నయ్య చనిపోయారు. ఆ తర్వాత అంతా మారిపోయింది. ఏయ్, ఎవరు వీళ్ళు? ఎవరు మీరంతా? ఎవరు మీరు? ఎవరు ఏం మీరంతా? చేస్తున్నారు? ఎందుకిలా మీరందరూ ఎవరు గలాటా మీరు? చేస్తున్నారు? మేమెందుకు అరే, బయటకు ఎవరైనా వెళ్ళాలి? చెప్పండి. వదలండి. ఎందుకు మమ్మల్ని చెప్పండి, ఖాళీ చేయమని మమ్మల్ని చెప్తున్నారు? బయటికి పంపిస్తున్నారు. విషయం ఏంటో అడుగుతున్నాం మీకేం కదా, కావాలి చెప్పండి. సమాధానం చెప్పండి. ఏంటి అన్యాయం? రవి, మదన్, అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? ఏం జరుగుతుందా? ఇన్ని రోజులు నువ్వు ఇక్కడ ఫ్రీగా ఉన్నావు కదా, ఈ రోజుతో ఇదంతా క్లోజ్. మీ ఇష్టానికి ఇక్కడ ఉండడానికి ఇదేం ధర్మసత్రం కాదు. కానీ అంకుష్ వచ్చి ఏం చెప్పాడంటే, ఎవడ్రా అంకుష్? వాడు ఆల్రెడీ చచ్చిపోయాడు. ఈ లోకంలో వాడు లేడు. ఇంతవరకు వాడి ఇష్టానికి అన్నీ జరిగాయి, ఇకపై నా ఇష్టానికి అన్నీ జరుగుతాయి. అర్థమైందా? అందరూ ఖాళీ చేసి బయలుదేరండి. రవి, మీ అన్నయ్యకి అర్థమయ్యేలా చెప్పు. వాడేంటి అర్థమయ్యేలా నాకు చెప్పేది? నాకు అన్నీ తెలుసు. మీరు ఇంకా ఇక్కడే ఉండాలనుకుంటే దీనికి అద్దె ఇవ్వాలి. రెంటా? అవును, అద్దె. ఎంత ఇవ్వాలో చెప్పండి. 4 లక్షలు. 4 లక్షలా? అంత డబ్బు నా దగ్గర లేదు. లేదంటే ఖాళీ చేసి బయటికి వెళ్ళండి, లేకపోతే నేను పోలీసులు పిలిపించి మిమ్మల్ని బయటికి గెంటుతా. జైల్లో ఉండడానికి ఏ అద్దె ఇవ్వక్కర్లేదు. మదన్, మాకు కొంచెం టైం ఇవ్వు. ఉన్నట్టుండి వెళ్ళమంటే ఎక్కడికి వెళ్తాం? ఎక్కడికి వెళ్తారో ఏంటో అదంతా నాకు తెలీదు. వెళ్ళండి, వెళ్ళండి, బయలుదేరండి, బయటికి వెళ్ళండి. సార్ కాస్త సార్, కొన్ని రోజులు ఆలోచించండి సార్. ఆగండి. ఏం తర్వాత సార్ ఒక్క ఇది? నిమిషం. మీరు వచ్చిన కాడి నుంచి ఇప్పటి వరకు అద్దె ఇవ్వలేనందువల్ల ఇక్కడ ఉన్న మీ వస్తువులన్నీ, ఆ తర్వాత ఇదేంటి బొమ్మలు, ఇవన్నీ నా కస్టడీలోనే ఉంటాయి. ఏమన్నారు? దీన్ని మా నుండి తీసుకుంటే మీకు మేము అద్దె ఎలా చెల్లించగలము? అదంతా నాకు తెలీదు. సార్, అలా మాట్లాడకండి సార్. మీ డబ్బంతా తప్పక తిరిగిస్తాం సార్, ప్లీజ్ సార్. ఇదంతా మీకు ప్రాణం లేని బొమ్మలా కనిపిస్తుంది కదా, కానీ మా వరకు ఇది ప్రాణంతో ఉన్న ఏ బొమ్మ సార్. బాబు, ఎక్కువ మాట్లాడుకో. ఈ జాలి పడే కథలన్నీ నా తమ్ముడు అంకుష్తో చెప్పు, నాతో కాదు. తర్వాత ఇదేంటి? ఏంటి? ఇది నాకు 4 లక్షలు సంపాదించి పెడుతుందా ఈ బొమ్మ? 4 లక్షలు వదులు, 4,000 కాదు కదా, 400 కూడా దొరకదు ఈ వాల్యూవే లేని బొమ్మ. ఎందుకంటే వీటన్నిటికీ అంతే వాల్యూ, 0. ఆ తర్వాత మీ గురువు ఉన్నాడే, వాడొక పనికి మాలినాడు, ఉట్నే తిని తిరుగుతూ ఉంటాడు. లూజర్ లూజర్ లూజర్, బయటికి పోరా, పో. వీడొకడు, ఎవరన్నా ఇది? ఇంకెవరు? షార్కే. మాట మాటికి కాల్ చేసి బెదిరిస్తున్నాడు. సరే, నేను చూస్తాను. నేను హలో నిన్ను చంపడానికి వస్తున్నాను రా. ఇకపై నువ్వు కొన్ని రోజులే బతుకుంటావు. హలో అన్నా, నేను చెప్పేది విను. మనం పోలీస్కి కంప్లైంట్ ఇద్దాం. పోలీస్ డిపార్ట్మెంట్లో నాకు ఓ వ్యక్తి తెలుసు, అతను మాకు సాయం చేస్తారు కదా. అవును అన్నయ్య, నాకు ఇందులో కాస్త కూడా నమ్మకం లేదు. షాదిల్ ఇంత నీచంగా ఉంటాడని తెలీదు. మనం పోలీసులకి ఏ వెళ్లాల్సిందే. ప్రయోజనము లేదు. వీడు వాడి మొబైల్ నుంచి కాల్ చేయలేదు, ఏదో ల్యాండ్ లైన్ నుంచి కాల్ చేస్తున్నాడు. ల్యాండ్ లైన్ నంబరా? ఆ నంబర్ ఎవరిదని నేను చెక్ చేస్తాను. ఏంటి? ఏం చెప్తున్నావు నువ్వు? నేను సరిగానే చెప్తున్నాను సార్. ఈ నంబర్ హాస్పిటల్లో మార్చురీ నంబర్ సార్. ఈ షార్క్ ఎందుకు మాట మాటికి బెదిరిస్తూ ఉన్నాడు? ఈ నంబర్ నుంచి వీరికి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. నిన్న రాత్రి వచ్చింది, ఈరోజు ఉదయం వచ్చింది. 3 రోజుల నుంచి వస్తూనే ఉన్నాయి. ఈ ఫోన్లన్నీ ఎవరు చేస్తున్నారు? సార్, ఈ ఫోన్ నుంచి బయట వాళ్ళు ఫోన్ చేయడం కుదరదు. నేను రోజంతా ఇక్కడే ఉన్నాను, ఎవరు ఫోన్ చేయలేదు. అలాగైతే నువ్వే కాల్ చేసావా? సార్, నేను ఎందుకు కాల్ చేయాలి? నాకు మీరంతా ఎవరిని తెలీదు. ఒకవేళ నువ్వు షాదిల్ చెప్పి చేసావేమో. ఏం పేరు చెప్పారు మీరు? షార్దుల్. షార్దుల్ అంటే? ఇతనే షాదుల్. నీకితను తెలుసా? సార్, ఇతను ఎలా మీకు కాల్ చేస్తారు? ఎందుకు చేసుండకూడదు? వీడు చచ్చిపోయాడా? ఎప్పుడు చచ్చిపోయాడు? 3 రోజుల ముందే వీడు చనిపోయారు. అలాంటప్పుడు ఎలా కాల్ చేస్తారు మీకు? ఈ వ్యక్తి ఎలా చనిపోయాడు? ఓవర్గా తాగి ఉన్నాడు, ఒక కారు వచ్చి గుద్దేసింది, స్పాట్లే చనిపోయారు. వీడిక్కడ చచ్చిపడున్నాడు అంటే
మరి ఫోన్లో వచ్చి నన్ను బెదిరించేది ఎవరు బెదిరించేది? సార్, ఆ, పోలీస్ రికార్డ్ బట్టి చూస్తే ఈ కాల్స్ అన్నీ మార్కో ల్యాండ్ లైన్ నుంచి వచ్చాయి. మోచరి ఫోన్ లైన్ని ఎవరూ యూజ్ చేయలేరు కదా సార్, మరి ఎలా జరిగింది? పూర్వి, ఒకసారికి 2 సార్లు బాగా చెక్ చేయి. అసలు ఆ మర్మం ఏంటో చూడు. ఇది చాలా డేంజర్ అయిన విషయం. సార్, ఆ, ఏమీ తెలీదు సార్. ఎందుకు మీరు అలా అంటున్నారు? ఎందుకంటే సిఐడి ప్రాణాలతో ఉన్న మనుషుల్ని పట్టగలరు, కానీ ఆత్మల్ని కాదు. ఆ, నాకు బాగా తెలుసు ఇదంతా షాదుల ఆత్మనే చేసేది. ఇలా చూడండి, ఆత్మలు గీత్మలు ఏ విషయాలు లేవు. చదువుకున్న మీరే ఇలా మాట్లాడారంటే మీరు కూడా చదువుకున్న వాళ్ళేగా. అయితే చెప్పండి, ఒక శవం ఎలా అసలు ఫోన్ చేయగలదో, ఎలా మదన్ అన్నయ్యతో ఆ బొమ్మలు అసలు మాట్లాడుతున్నాయో చెప్పండి సార్. ఇదంతా మీరు నార్మల్ అనుకుంటున్నారా? మీకు కూడా అటువంటి ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా? అంటే మదన్ గారికి ఏర్పడినట్టు. అవును సార్. లేదు, వెళ్ళొద్దు. మిమ్మల్ని ఎవరిని నేను వదలను. మీరందరూ కలిసి నన్ను చాలా టార్చర్ చేస్తున్నారు. మిమ్మల్ని చంపకుండా వదలను. మిమ్మల్ని చంపుతాను, అన్నా? చంపేస్తాను. పోండ్రా. అన్నయ్య, ఎవరు నా దగ్గరికి మీకేమైంది? రావద్దు. అన్నయ్య, అన్న ఏమైందన్నా? అరే అన్న ఏమైంది? అన్నయ్య, అన్న అన్న అదిగో, అదిగో ఆ బొమ్మ అక్కడ ఉంది. అరే, దూరంగా ఉండు. ఏంటి అది బొమ్మ? నన్ను చంపడానికి వచ్చింది. అరే అన్న. నేను చెప్పాను కదా. అన్నయ్య, ఒక నిమిషం, చెప్పన్నా? చెప్పేది వినండి. రవి, అది ఆ శబ్దం పైనుండి వస్తుంది. పైన అయితే ఎవరు లేరే. స్టోర్ రూమే, అది కూడా క్లోజ్లో ఉంది కదా. స్టోర్ రూమా? ఆ స్టోర్ రూమ్లోనే బొమ్మలన్నిటినీ ఒక పెద్ద పెద్ద బాక్స్లో వేసి నేను లాక్ చేసి ఉంచాను. బొమ్మలా? అదే, ఆ బొమ్మలే. అదే, అవేలాగా. ఏంటి? అన్నా, మీరు భయపడకండి. మీరు రండి, పైకి వెళ్ళి చూద్దాం. రండి రవి, కానీ రండి పోదాం. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. మెల్లగా. మదన్ సార్, అన్నా, వాయిస్ ఇక్కడి నుంచే వస్తుంది. రండి. మదన్ సార్, మదన్ సార్, నన్ను కలుసుకోవడం మీకు ఎలా అనిపించిందో కాస్త చెబుతారా? నేనేమనుకున్నానంటే మిమ్మల్ని చంపడానికంటే ముందు ఒకసారి మిమ్మల్ని నేరుగా కలుసుకుందామనుకున్నాను. నేను ముందే చెప్పానుగా, బొమ్మ మాట్లాడుతుందని చెప్పానుగా. అయ్యో సార్, మదన్ అన్నయ్య చాలా బొమ్మలు బాక్స్లో పెట్టి దాచారు, కానీ నాకు తెలీదు ఆ బొమ్మలన్నీ ఎలా బయటకు వచ్చాయో నాకు తెలీదు. మేము ఆ బాక్స్ని చూడాలి, మేము ఆ రూమును కూడా చూడాలి. మీరు ఎక్కడైతే ఆ బొమ్మను చూసారో అదే ప్లేస్ని మేము చూడాలి. ఎక్కడుంది అది? సార్, 2 రూమ్స్ పైనే ఉన్నాయి. సరే పదండి, చూపిండి. రండి సార్. సార్, నడిచే సౌండ్ నేను కారిడార్లో విన్నాను. నేను ఆ బొమ్మని ఇక్కడే చూశాను సార్. ఈ రూమ్ ఎందుకు టోటల్గా ఎంటీగా ఉంది? సార్, నేనేమనుకున్నానంటే ఇక్కడ ఒక ట్రెడ్మిల్, తర్వాత ఒక బైసికల్ ఉండాలని అనుకున్నాను. కొంచెం వర్కౌట్ చేయాలని అనుకున్నాను. అంతగా టైం లేదు.
సార్ క్లోజ్ అవ్వట్లేదేంటి? రండి సార్. సార్ ఇదే ఆ బాక్సు. ఈ బాక్స్లోనే బొమ్మలు పెట్టి లాక్ చేశారు. లైట్ ఆన్ చేయండి. ఓకే. సార్ అది ఈ రూమ్ ఎప్పుడు లాక్ చేసి ఉండటం వల్ల బల్బు ఫ్యూజ్ అయిందనుకుంటా. సార్ అన్ని బాక్సుల్ని లాక్ చేశారు. కానీ దీనికి ఉన్న లాక్ స్ట్రాంగ్గా లేదు. ఎవరైనా దీన్ని ఈజీగా ఓపెన్ చేయొచ్చు. బోల్డ్ అన్ని బొమ్మలున్నాయి. దీన్ని చెక్ చేసి చూడు, దీనికి ఏవైనా మెకానిజం లాంటిది ఉందా అని. సార్ నీతో చెప్పానుగా, ఇదంతా అసలు మాట్లాడదు. ఖచ్చితంగా ఇందులో షాదుల్ ఆత్మనే మాట్లాడుతుంది. లోపల ఎటువంటి మిషన్ లేదా స్పీకర్ కూడా లేదు, ఎందుకంటే సౌండ్ రావడం లేదు. సార్ ఒకవేళ వాళ్ళు నిజమే చెప్తున్నారంటారా? ఇందులో మెకానిజం లేదు, ఏ స్పీకరు లేదు. అలాంటప్పుడు ఈ బొమ్మ ఎలా మాట్లాడుతుంది సార్? లాక్ డ్యామేజ్ అయిందా? లాక్ డ్యామేజ్ అయింది సార్. ఇక్కడ నుంచి ఎవరైనా ఈజీగా లోపలికి రాగలరు. నిచ్చెనెక్కేసి ఈజీగా రావచ్చు కదా సార్. అలవోకగా లోపలికి రావచ్చు. ఎవడు పడితే వాడు ఈజీగా ఈ రూమ్లోకి రావాలంటే అప్పుడు బాక్సులో ఉన్న బొమ్మలన్నీ తీసి అలాగే ఎత్తి బయట పెట్టి ఎక్కడైనా పెట్టచ్చు. ఇక్కడ కూడా పెట్టాడు కదా, మిమ్మల్ని అందరినీ భయపెట్టడం కోసం. సార్ అదేంటంటే అలాగైతే ఆత్మ లేదా? అరే డోరు ముయ్యండి. ఆత్మలు గిత్మలు ఇక్కడ ఎక్కడ ఏం లేవు. ఇది వాడై ఉంటాడు. వాడికి ఇంటి గురించి A to Z తెలిసి ఉంటుంది. A to Z తెలిసి ఉంటుంది. అన్నిటికంటే బొమ్మల గురించి విషయం కూడా వాడికి బాగా తెలిసే ఉంది. ఖచ్చితంగా అది వాడే అయి ఉంటాడు. శారదులు మనిషి అయి ఉంటాడు. వాళ్లే అలా చేసి ఉంటారు. ముందుగా అది కనిపెట్టాలి. ఆ శారదుల్లో ఉన్న స్టూడెంట్స్ ఇప్పుడెక్కడున్నారు, ఏమేం చేస్తున్నారని తెలుసుకోవాలి. హాయ్, నా పేరు ఫ్రీడా. నా పేరు పేష్. నా పేరు తరుణ్. అవును, నా పేరు ఆలోచన్. నేను మీ అందరికీ ఒక కొత్త కథ చెప్పబోతున్నాను, వింటారా? కాదు, ఎప్పుడు నువ్వే కథ చెప్తున్నావు. అరే అందులో నీకేం సమస్య వచ్చింది? రీడా, నువ్వు ఎప్పుడు మంచి రూమే అడుగుతావు కదా. అవునా దీపేష్, నువ్వు సరిగ్గానే చెప్పావు. నేను ఇక్కడ పని చేస్తున్నాను, కానీ నువ్వే ఫేమస్ అవుతావు. నీ బొమ్మ కూడా అదే చెప్తుంది. సార్ నాకేమీ అర్థం కావట్లేదు. సార్ బొమ్మ ఎలాగ మాట్లాడుతుంది? అరే పంకజ్, ఇదొక కళ, గొంతును మార్చే కళ. దీన్ని వెంట్రికులిజం అంటారు. మాట్లాడేది వాళ్లే, కానీ చూసేవాళ్ళకి ఏమనిపిస్తుందంటే ఆ సౌండ్ అనేది బొమ్మలోంచే వస్తున్నట్టుగా ఉంటుంది. అవును, అయినా సార్ వాళ్ళు ఎక్కడ మాట్లాడుతున్నారు చూడండి, కానీ నోరు తెరవట్లేదే. నేను చెప్పాను కదా నేనే బెస్ట్ అని. అదే ఆ కళలోని గొప్పతనం పంకజ్. నోరు తెరవకుండానే వాళ్ళు స్పష్టంగా మాట్లాడగలరు. ఆ వాయిస్ అనేది కడుపులోంచి వస్తుంది. ఈ కళతోనే వాళ్ళ ఆత్మ అని ఆట చూపిస్తున్నారు. ఇలాంటి బొమ్మలతో మదన్ గారితో ఎవరో మాట్లాడారు, అందువల్లే న్యూస్ రీడర్స్ కూడా అలాగే. అయినా సార్ బొమ్మని చేతిలో పట్టుకుని ఇలాగ చేస్తున్నారు కదా సార్. అవునవును, దాన్ని అలాగే చేస్తూ ఉంటారు షో టైంలో. కానీ సార్ మదన్ సార్ బొమ్మని చూశారు కదా, దాన్ని ఎవరు ముట్టుకోలేదే. చెయ్యి పట్టి ఇలా మాట్లాడిస్తారు కదా. ఒకవేళ ఏదైనా మెకానిజం ఫిక్స్ చేసి ఉండొచ్చు ఆ బొమ్మలో. దాన్ని ఏదైనా రిమోట్ కంట్రోల్తో కంట్రోల్ చేయొచ్చు కూడా. సార్ రఫీ చెప్పాడు అందులో ఏమీ లేదు, ఏది లేదని. సౌండ్ మెకానిజమే దొరకలేదు. దాని తల లోపల ఏదో ఒక మెకానిజం ఉంది, అందువల్లే అది తలని బాగా ఆడించగలిగింది. నోరు కూడా కదిపింది. ఆ పనే రవి కూడా చేసుంటాడు. అలాంటి బొమ్మను రెడీ చేయడం షాదుల్
లేదా వాడి స్టూడెంట్స్ ఎవరైనా ఉండాలి ఖచ్చితంగా. వాళ్ళకి మదన్ గారి ఇంటి గురించి అన్ని విషయాలు తెలిసాయి. విండో లాక్ విరుగుంటుందన్న విషయం కూడా వాళ్లకు బాగా తెలుసు. నైస్గా ఇంట్లోకి దూరి ఒకే చోట బొమ్మలను పెట్టేసి వాడితో మాట్లాడించడం వీళ్ళకి చాలా ఈజీ. కానీ సార్, వాళ్ళు అక్కడి నుంచి ఎలా ఫోన్ చేస్తారు సార్? సార్ ఆ, సార్, ఒక విషయం గురించి నేను తెలుసుకున్నాను. మార్వో రూమ్ నుంచి ఎలా కాల్స్ వచ్చాయని. ఎందుకలాగా? సార్, దానికి కావాల్సిన స్మూఫింగ్ సాఫ్ట్వేర్ని యూజ్ చేశారు. స్పూఫింగ్ సాఫ్ట్వేరా? అంటే ఏంటది? సార్, ఇప్పుడే చూపిస్తాను. అయ్యో, ఏంటిది? నా భార్య సరిగ్గా ఈ టైంకే ఫోన్ చేయాలా? అయ్యో. సార్, నేను కరెంట్ బిల్లు కట్టడాన్ని మర్చిపోయినట్టున్నాను. ఒకవేళ పవర్ కట్ అయిపోయిందేమో, ఆ విషయం అడగడానికి నాకు ఫోన్ చేసినట్టుంది. నేను ఒకసారి మాట్లాడచ్చా? వెళ్ళి తొందరగా మాట్లాడరా. బంగారం, నేను ఇంటికి రాకముందే కరెంట్ బిల్ తప్పకుండా కట్టేస్తాను, అర్థమైందా? ఏంటి ఫ్రెడీ సార్? అయ్యో, ఈసారి పవర్ ఖచ్చితంగా కట్ అవుతుంది. అరే పూర్వి, నువ్వా నాకు కాల్ చేసింది? కానీ ఈ నంబరు నా వైఫ్ది కదా. పూర్వి, ఇది ఎలా చేశావు? సార్, అదే స్మూఫింగ్ సాఫ్ట్వేర్ యొక్క పవర్. ఎక్కడి నుండైనా కాల్ చేయొచ్చు. నంబర్ అదే చూపిస్తుంది, మీకు కావాల్సిన నంబర్. పూర్వి, నీకు ఈ సాఫ్ట్వేర్ ఎక్కడ దొరికింది? సార్, సైబర్ యూనిట్ నుంచే దొరికింది. సార్, దీని సహాయంతో నంబర్ మాత్రమే కాదు, ఒక మనిషి ద్వారా తన లొకేషన్ని తప్పుగా చూపిస్తుంది. అయ్యో బాబో, ఏంటిది? సార్, చూస్తుంటే ఇది చాలా డేంజర్లా కనిపిస్తోంది. అవును. హంతకుడు మార్క్ నెంబర్ని ఎందుకని సెలెక్ట్ చేశాడంటే, వాడు మనం ఇదంతా ఏమనుకుంటామని, శారదల ఆత్మ చేసిన పనిని అనుకుంటామని. అందుకనే వాడు ఇలా ప్లాన్ చేశాడు. మెల్లగా వెళ్ళండి. బాయ్. బాయ్ 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 బాయ్. చటా. చెప్పండి సార్, నేను మీకు ఎలాంటి సహాయం చేయాలి? ఈ విషయంలో మీరు సాయం చేయకుండా ఇంకెవరు చేస్తారో చెప్పండి. ఇలా చూడండి, మాకు విషయం తెలియాలి అంటే మదన్ సార్ని భయపెట్టే ప్లాన్ అది మీలో ఎవరు వేసింది? మీరు చెప్పేది ఏది అర్థం కావటం లేదు. అలాగా? ఏమీ అర్థం కాలేదా? లేదు సార్. నాకు తెలియదు సార్. నేను నిరపరాధిని. నువ్వు మూసుకో. బాగా నవ్వొస్తోందా? దారుణంగా ఒక మనిషి ప్రాణం పోయింది, కానీ మీకు మాత్రం నవ్వొస్తోంది. అర్థం కాలేదు. ఎవరి ప్రాణం? మదన్ గారి ప్రాణం. ఆయనెవరో చంపేశారు. మేము సిఐడి ఆఫీసర్స్. సిఐడినా? అవును, సిఐడినే. మా అనుమానిత లిస్టులో మీరందరూ ఉన్నారు. నిన్న మీరందరూ ఎక్కడున్నారు? నిన్న నా ఫ్రెండ్తో సలూన్ వాళ్ళ ఇంట్లో ఉన్నాను సార్. మీరు కావాలంటే వాళ్ళ ఇంట్లో అడగొచ్చు సార్. అప్పుడు నువ్వెక్కడున్నావు? సార్, అదేంటంటే లోచును నేను షో కోసం వెళ్ళాం పూణేకి. ఈరోజు ఉదయమే తిరిగొచ్చాం. పూణేనా? పూణే ఎలా వెళ్ళారు? వీడియో కెమెరాలోనే నాకు దానికి ఇన్ఫర్మేషన్ ఉంది, మీరు చెక్ చేయొచ్చు. ఇలా చూడండి. ఏమైంది? నీకు చెమట్లు పడుతున్నాయేంటి? నిన్న నువ్వెక్కడున్నావు? సార్, అది నేనేంటంటే, నేను చెప్తాను. నువ్వు నిన్న రాత్రి మదన్ ఇంట్లోనే ఉన్నావు. ఉన్నావా లేదా? అవును, నేను అక్కడే ఉన్నాను. కానీ నేనెవరిని చంపలేదు. అయినా అక్కడికెందుకు వెళ్ళావురా? సార్, మేము మదన్కు గుణపాఠం చెప్పాలనుకున్నాము. ఆ వ్యక్తి శార్దల్ సార్కు చేసిన మోసం చాలా అన్యాయం సార్. ఆ తర్వాత ఈ రోజు షాదుల్ సార్ మనతో పాటు లేరంటే దానికి కారణం ఒక వ్యక్తే, అదే మదన్. ఆయన వల్లే ఈయన కూడా తాగటం మొదలుపెట్టారు, కానీ యాక్సిడెంట్లో చనిపోయారు. అయితే మీరేమనుకున్నారు? రక్తానికి బదులు రక్తమా? లేదు లేదు సార్, మేము తన్ని బెదిరించాలనే చూసాం. అదంతా గౌరవ్ ప్లానే. అవును సార్, నిన్న రాత్రి గౌరవే ఫోన్ చేసి చెప్పాడు. 11:30-12 మధ్య ఉంటుంది. కానీ నేను వెళ్ళలేకపోయాను. 12:30కే నేను వెళ్ళాను. ఇప్పటికే బాగా ఆలస్యమైంది. గౌరవ్కు తెలిస్తే నన్ను చంపేస్తాడు. లోపలికి వెళ్ళినట్టున్నాడు. ఇప్పుడు నేను ఎలా వెళ్ళాలో ఏంటో.
అదే సమస్య. మదన్ సార్ని అన్యాయంగా చంపేశారు. సార్ ఈ హత్యకు నాకు ఎలాంటి సంబంధం లేదు సార్. మరి గౌరవ్కి? సార్ అది గౌరవే చెప్పాలి కదా సార్. ఓకే, గౌరవ్ని పిలు. వాడెక్కడున్నాడు? గౌరవ్ ఇప్పుడు గోవాలో ఉన్నాడు సార్. గోవానా? గోవా ఎందుకు? సార్ ఆ విషయం నాకు తెలియదు సార్. వాడిని కాపాడడానికి ట్రై చేయొద్దు చెప్తున్నాను. తర్వాత నువ్వు కూడా ఇరుక్కుంటావు, అర్థమైందా? సార్ అలాంటిదేం లేదు సార్. నిన్న రాత్రి తనకు ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్లో వచ్చింది. ఈ రోజు ఉదయమే తెలిసింది సార్. మెసేజా? ఏ చూపించు. సార్ నిన్న రాత్రి జరగకూడని సంఘటన జరిగింది. నేను గోవాకి వచ్చి చేరాను. కొద్ది రోజులు అజ్ఞాతంలో ఉంటాను. కానీ అది వాడక్కడికి ఎలా వెళ్ళాడు, ఎప్పుడు వెళ్ళాడు? మనం క్రైమ్ సీన్కి వెళ్ళినప్పుడు అప్పుడు వాడు ఆ చోట లేడు కదా. ఒకవేళ వాళ్ళు నువ్వు చెప్పినట్టుగా కాసేపటి క్రితమే ఇక్కడి నుంచి బయలుదేరుంటే కూడా అంతలోనే గోవాకు వెళ్ళి ఎలా చేరగలరు? హత్య జరిగింది రాత్రి 1 గంటకి. ఆ తర్వాతే మనం అక్కడికి వెళ్ళాం. రాత్రి గోవాకి ఏ ఫ్లైటు లేదు. సార్ అలాగైతే ఫ్లైట్ లేకపోతే తన బండి బస్లో కూడా వెళ్ళి ఉంటారు కదా. లేదు పంకజ్, డ్రైవ్ చేసినా కూడా కనీసం 12 గంటల టైం పడుతుంది. మెసేజ్ ఉదయం 9ంటికి వచ్చింది. వాడు గోవాకి రీచ్ అవ్వడానికి ముందే మెసేజ్ పంపుతానని చెప్పాడు. సో అంతకు ముందే పంపు ఉండాలి. పంకజ్, గౌరవ్ మొబైల్ లాస్ట్ లొకేషన్ ఎక్కడుందో చూడు. గౌరవ్ నంబర్ ఇవ్వండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. గౌరవ్ వెళ్ళిన చివరి లొకేషన్ మదన్ సార్ బంగ్లావే. నిన్న రాత్రి 11 గంటకి స్విచ్ ఆఫ్ అయింది సార్. 11:30? హలో, థ్యాంక్ యూ సార్. గౌరవ్ కుమార్ అనే పేరుతో ఎవరు కూడా గోవాకు వెళ్లే ఫ్లైట్లో ఎక్కలేదు. ఈ రోజు ఉదయం లేదు, నిన్న రాత్రి లేదు. అన్నిటికీ మించి సార్, అతను ఏ ఎయిర్పోర్ట్ సీసీటీవీ ఫుటేజ్లోనూ లేడు. అయితే మనం అనుమానించింది నిజమే. గౌరవ్ ఇక్కడే ఎక్కడో ఉన్నాడు. ఒకటి వాడు లేదా వేరే ఎవరో ఫోన్లో నుంచి మెసేజ్ పంపించుంటారు వాడు గోవాకు వెళ్ళాడని. కానీ సార్ ఎవరైనా ఎందుకు అలా చేస్తారు? అదెందుకో నాకు తెలియదు ఫ్రెడ్డీ, కానీ ఒక్క విషయం కోసం చేయొచ్చు. గౌరవ్ మదన్ని చంపాలనుకుంటే అది ఎప్పుడో చేసుండొచ్చు కదా. మధ్యలో డ్రామా ఎందుకు? ఈ నలుగురు కలిసి బొమ్మలతో ఆడుకుంటున్నారు కదా. అన్నిటికీ మించి వాడు మదన్ సార్ని చంపబోయే విషయాన్ని వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చెప్పలేదే. అంతా రహస్యంగా ఉందే. అందుకు ఒకటే కారణం. ముందుగా గౌరవ్ తొందరపడి మదన్ గారిని చంపుంటాడు. వాడు దొరికిపోయి ఉండొచ్చు. అది కాదంటే హంతకుడు గౌరవ్ కాదు, ఇంకెవరో. సార్ హంతకుడు వేరే వాడైతే మరి గౌరవ్ ఎక్కడున్నాడు సార్? ఒకవేళ హంతకుడు గౌరవ్ని చంపేసి వాడిని ఎక్కడైనా దాచిపెట్టుండొచ్చు. మన కళ్ళ ముందు ఒక ఎవిడెన్స్ని పడేశాడు. మనం గౌరవ్ ఎస్కేప్ అయిపోయాడేమో అని అనుకుంటాం, గోవా వెళ్ళాడేమో అనుకుంటాం. ఇదే ఈ లాకే విరిగిపోయి ఉంది. దీని గుండానే గౌరవ్ వాళ్ళ ఫ్రెండ్స్ లోపలికొచ్చారు మదన్ సార్ని భయపెట్టడానికి. నిన్న గౌరవ్ ఇక్కడికి వచ్చి మళ్ళీ మిస్ అయిపోయాడు అంటే వాడికి ఏమైనా జరిగిందంటే అది ఖచ్చితంగా ఇక్కడే జరుగుంటుంది. ఇక్కడ అతనికి ఏదో జరిగిందంటే సో అలా చూసామంటే ఏదైనా ట్రేసెస్ ఖచ్చితంగా దొరుకుతాయి. ఒక లూమిని టెస్ట్ చేద్దాం. పూర్వి. సార్, సార్ మీరు అనుమానించింది కరెక్టే సార్. ఇక్కడ బ్లడ్ ట్రేసర్స్ ఉన్నాయి. ఎప్పుడైతే డోర్ గుండా వాడు బయటికి వెళ్ళడానికి ట్రై చేశాడో అప్పుడు వాడినెవరో అటాక్ చేశారు. సార్ ఆ తర్వాత ఏ గుర్తులు లేవు. అటువైపు చూడు. పైన చూడు. అంటే అటాక్ చేసిన తర్వాత గౌరవ్ని తీసుకుని స్టోర్ రూమ్ దాకా వచ్చాడు. సార్ బ్లడ్ ట్రేసర్స్ ఎంతవరకు ఉన్నాయి చూడండి. అలా అయితే గౌరవ్ ఇక్కడే ఎక్కడో. మనం ఈ ప్లేస్కి వచ్చాం కానీ మనకి తెలియనే లేదు. ఇప్పుడు అది ఇక్కడ నుంచి కనిపించట్లేదు. అలా అయితే ఇప్పుడు
బాడీని డిస్పోజ్ చేయబోతున్నారనుకుంటా ఈ ఇంట్లో ఉన్నవాళ్ళు. సిఐడి వాళ్ళ ఇద్దరు పారిపోకండి, అక్కడే ఆగండి. 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 ఆగు, ఇక్కడే ఉండు. వెనక్కి వెళ్ళు. ప్రాణాలతోనే ఉన్నాడు సార్. త్వరగా హాస్పిటల్కి పంపించు. ప్రాణాలతో వాడిని పూర్తి చేద్దాం అనుకున్నావా? ఆ? కానీ ఈ విషయం మీకెలా తెలిసింది? మేమిక్కడే ఉంటామని మీకెలా చూడు, తెలిసింది? ఈ మధ్య మొబైల్ ఉంటే చాలు మేము నేరస్తుని పట్టుకుంటాం. త్వరగా త్వరగా తీసుకెళ్ళు. ఆ స్వార్థపరుడు హత్యాసవాడు చావటమే మేలు. అంకుష్ అన్నయ్య మరణం తర్వాత మదన్ అన్నయ్య ఆస్తి మొత్తం కాజేయాలనుకున్నారు. మేము మాత్రం ఏం చేయాలి? అందుకే అప్పుడే మేము ఒక ప్లాన్ చేసాం. అతని పేరు మీద బొమ్మలు అటాక్ చేసేలాగా ప్లాన్ చేసాం. మాకు తెలుసు సార్, ఆత్మలు లాంటివి ఏవీ లేవని బాగా తెలుసు. అందుకే వేరే మంచి ప్లాన్ చేసుకున్నాం. అందుకే ఆ బొమ్మతో రివెంజ్ తీసుకుందాం అని ప్లాన్ చేశాం. ఆ తర్వాత మీరు గౌరవ్ని పట్టుకున్నారు కదా? అవును సార్. గౌరవ్ నుంచి అన్ని విషయాలని తెలుసుకుని మేమేమనుకున్నామంటే అదేంటంటే ఈ బొమ్మ వర్క్ని అడ్వాంటేజ్గా తీసుకుని మేము మదన్ అన్నని చంపాలని అనుకున్నాం. గౌరవ్ని అటాక్ చేసి బాక్స్లో వేసి దాచి పెట్టేశారు కదా. ఆ తర్వాత మదన్ గారిని చంపేసి మమ్మల్ని కూడా కన్ఫ్యూజ్ చేద్దామని అనుకున్నారు. ఈ హత్యని బొమ్మే చేసిందని మమ్మల్ని నమ్మిద్దాం అనుకున్నారు. ఆ? మాకు తెలుసు, ఏ సిఐడి అయినా ఆత్మకథలు బొమ్మల ఆటలు నమ్మరు అని తెలుసు. స్ట్రైట్గా ఎవరిని అనుమానిస్తారంటే షాదుల్ స్టూడెంట్సే అని నాకు తెలుసు. ముఖ్యంగా గౌరవ్ మమ్మల్ని తికమక పెట్టడం కోసమే కదా నువ్వు ఆ గోవా మెసేజ్ని పంపావు. మేమేమనుకున్నామంటే ఈ జీవితం అంతా గౌరవ్ని వెతుకుతూనే ఉంటానని అనుకున్నాను. అందుకే వాడిని చంపి ఇక్కడ పాతికి పెట్టాలని అనుకున్నాం. డబ్బు కోసం అత్యాసపడి నువ్వు మీ అన్నయ్యనే చంపేశావు. ఇప్పుడు ఈ డబ్బుతో ఏం చేయబోతున్నావు? ఇప్పుడు నువ్వు జైలుకి వెళ్ళడం ఆ డబ్బు కూడా వచ్చి ఎలాగూ అడ్డుకోలేదు, నిన్ను ఉరి శిక్ష నుంచి కాపాడలేదు.